అందరికీ నమస్కారం అండి. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్. ఒక దళపతి, ఒక సైన్యాధిపతి, ఒక రాజకీయ పార్టీకి అధిపతి ఎవరు కానీ వారు తీసుకునే నిర్ణయం తప్పైతే, వారు సరైన నిర్ణయం తీసుకోకపోతే, స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా తప్పటడుగులు వేస్తే, చారిత్రక తప్పిదాలు చేస్తే ఆ పార్టీ గాని, ఆ సైన్యం గాని, ఆ వ్యవస్థ గాని ఇది భూస్థాపితమైపోతుంది. పర్యవసానం ఆ గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌లో గత 5 ఏళ్ళు తన ఏం చెప్తే అదే శాసనంగా పరిపాలించినటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఈ విషయం. గెలుపు, ఓటమి రాజకీయ పార్టీలకి సహజం. ఎంతటి గొప్ప మహానుభావులు, ఇంత గొప్ప త్యాగధనులు, స్వతంత్ర సమర యోధులు కూడా ఓటమిని చవిచూచారు. ఓడిన పార్టీ మళ్ళీ పడి లేవాలి. తను ఓటమికి కారణాలేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ పార్టీని ముందుకు ఎలా నడిపించాలి అన్నది ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడినటువంటి ప్రజా ప్రతినిధులు వాళ్ళు ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తారు, ప్రజల సమస్యలను వినిపిస్తారు, ప్రజల సమస్యల పట్ల స్పందిస్తారు. శాసనసభలో తమ వైఖరి ఏంటి, తమ విధానం ఏంటి స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అలా చెప్పకపోతే ఆయన్ని గెలిపించిన ప్రజలని అవమానించినట్టే. ఆ నియోజకవర్గాల వారు తప్పు చేశామన్న పశ్చాత్తాపంతో ఉంటారు. ఇలాంటి వారిని మనం ఎన్నుకున్నాం. ఓట్లు ఎందుకు వేస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రతినిధులుగా ఎందుకు గెలుస్తారు? ఏ చట్ట సభలకైతే ప్రాతినిధ్యం వహించారో ప్రజాప్రతినిధులు ఆ చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఆ చట్ట సభల్లోకి వెళ్ళి తమ వైఖరి ఏంటి, తమ విధానం ఏంటి, ఏ సమస్యనైనా సరే ప్రజల సమస్యని లేవనెత్తేటప్పుడు ఇది అవునా కాదా, ఇది కరెక్టా, ఎటువైపు మీరుంటారు, ఏదో ఒకటి చెప్పాలి. కానీ గత 24 ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు కనీసం ఇప్పటి వరకు శాసనసభకు హాజరు కాకపోవడం చారిత్రక తప్పిదం. ఇదిలా ఉంచితే అంతకు 10 రెట్లు తప్పిదం ఏంటంటే, అమరావతి రాజధాని అని తీర్మానం చేస్తున్న సందర్భంలో ఆ తీర్మానానికి మద్దతు తెలుపుతారా, వ్యతిరేకిస్తారా, ఏం చేస్తారో తెలియకుండా పలాయనం చిత్తగించడం, తోక ముడిచి పారిపోవడం రెండవ చారిత్రక తప్పిదం. ఈ 2 తప్పులతో ఆ నాయకుడు చేసినటువంటి చారిత్రక తప్పిదాలకి ఆ పార్టీ భూస్థాపితం అయిపోయిందని నేను చెప్తున్నాను. ఇంకా పార్టీ లేవదు. ఇంతవరకు ఎంతో మంది ఆశపడ్డారు. 39% ఓట్లు ఉన్నాయని అనుకుంటున్నారు. 39% ఓట్లు అభిమానంతో ఉన్న ఓట్లు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో వర్గపోరు, వారితో కలవలేక నీతో ఉండే పరిస్థితి 39% ఓట్లు. అవతల వారితో కలవలేని పరిస్థితిలో నీ వెనక ఉన్నారు 39%. ఆ ఓటు బ్యాంక్ మీది కాదు, అవతల వారి వ్యతిరేక ఓట్లది. ఇంట్లో కూర్చుంటారు కానీ మీకు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఇది తప్పిదం. ఇలాంటి తప్పులు చేస్తే ఎలా ముందుకు వస్తారు? అసలు ఓటమి గెలుపు పక్కన పెట్టండి. ఓడిన వాళ్ళు ఎందుకు ఓడాను, ఏం చేస్తే గెలుస్తాను అన్నది ఆలోచిస్తే ముందుకు వస్తారు. కనీస అటువంటి ఆలోచన లేకుండా ఓడిన వాడిని ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండాలి, వారానికి ఒక్కరోజు ఇక్కడ ఉంటే చాలు, లేకపోతే ఇంకెక్కడున్నా నాకెవరు అడుగుతారు, విలాసాలు భోగభాగ్యాలు అనుభవిస్తాను, ఎక్కడో జనాలకి దూరంగా ప్యాలెస్ల్లో గడుపుతాను అంటే జనం కానీ మీ వెనక తిరిగే నాయకులు కానీ హర్షించరు. అది అలా ఉంచితే శాసనసభలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఎవ్వరు అమరావతిని కదిలించడానికి వీల్లేని విధంగా కేంద్రంలో చట్టం తీసుకురావాలని కోరుతూ శాసనసభ ఏదైతే రాష్ట్రంలో శాసనసభలో తీర్మానం చేసి పంపించిన రోజు ఆ తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాంటి చర్చకి హాజరు కాకపోతే ఆ 5 జిల్లాల్లో ఎలా పాదయాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ మధ్యాంధ్రలో అమరావతి రైతుల మధ్య ఎలా తిరుగుతారు? అధికారం ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగారు, అధికారం పోయిన తర్వాత జనంలో తిరిగారు. కానీ ఇప్పుడు ఏం పరదాలు కట్టుకొని ఓట్లకు వెళ్తారా, పరదాలు కట్టుకొని పాదయాత్రకు వెళ్తారా? ఏ ఉద్దేశం? అసలు మీ ఆలోచన ఏంటి? జనాలకి అర్థం కావడం లేదు. కనీసం పార్టీని బ్రతికించాలి, పార్టీని అభివృద్ధి చేయాలి, ఎలాగోలా నిలబెట్టాలి అనే ఆలోచన ఉందా? కేవలం ఒకే ఒక నమ్మకం, ధనం మూలం ఇదం జగత్. ఇదే మీ నమ్మకం. వేల కోట్ల రూపాయలు కుమ్మరించేస్తే జనం
వెనక తిరుగుతారు, అధికారం మళ్ళీ అదే వస్తుంది అన్న ఒకే నమ్మకంతోనే బతుకుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రోజులు కూడా జనాన్ని మోసం చేయలేదు, ప్రతిసారి మోసం చేయలేదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా తీర్మానిస్తూ కేంద్రంలో చట్టం చేయాలని చెప్పి రాష్ట్రంలో తీర్మానం చేస్తే దానికి అనుకూలమా వ్యతిరేకమా వైఎస్ఆర్సీపీ? ఇది కాకుండా పలాయనమా? ఇది కరెక్ట్ కాదు కదా. జనం ఏమంటున్నారు? వెళ్ళండి, కూటమి ప్రభుత్వంలో పెద్దలు గతంలో మీరు వాళ్ళని అవమానించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తారు, అవమానిస్తారు. పడండి ప్రజల కోసం. అప్పుడు వాళ్ళని తప్పుడు మనుషులుగా చూపించండి, అక్కడ విధానాలు వ్యతిరేకించండి, మీకు ఒక అవకాశం దొరుకుతుంది కదా. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమావేశాలు కాబట్టి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మంచిదే, ఆయన రాబట్టి ఈ చర్చ అంతా జరిగింది, లేకపోతే ఇంత చర్చ జరగదు అనుకునే వాళ్ళేమో. కోర్స్ ఇప్పుడు లేకపోయినా చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన చర్చ క్రెడిట్ అంతా తానే తీసుకుంది కదా. ఆ క్రెడిట్ తనకు లేదు. ఈయన క్రెడిట్ పోగొట్టుకుంటాడు, ఎవరో క్రెడిట్ చోరీ చేశారంటారు. శాసనసభకు హాజరై ఆ క్రెడిట్ కొట్టేయాలి కదా. ఇప్పుడు కూడా అమరావతి ఆమోదం చేస్తే, అంటే దానికి మద్దతు ఇస్తే చాలా వరకు మైలేజ్ వస్తుంది, పార్టీకి ఎంత ఊపొచ్చింది. ఇది నా మాట కాదు, జనం మాట. చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో చెప్పారు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అందులో కరప్షన్కే వ్యతిరేకం, అది ఇది అని చెప్పారు. అదే మాట ఇక్కడ చెప్పొచ్చు కదా. కరప్షన్ లేకుండా మీరు చేయండి, అమరావతిని మీరు కన్స్ట్రక్షన్ చేయండి, మేము సపోర్ట్ ఇస్తాం అని ఇక్కడ ఈ అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. ఆ వాణి వినిపించవచ్చు కదా. ఇదే వైఎస్ఆర్సీపీ స్టాండ్ అని చెప్పొచ్చు కదా. లేదు, వ్యతిరేకించవచ్చు కదా. పోనీ మీరు వ్యతిరేకించినా తీర్మానం జరుగుద్ది. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేసారు అంతే. 10 సంవత్సరాల వరకు హైదరాబాదే 2 రాష్ట్రాలకి రాజధాని అన్నారు. ఆ తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? 10 సంవత్సరాల వరకు అక్కడ కూర్చుంటే. చంద్రబాబు నాయుడు వచ్చేసారు, ఇక్కడికి పారిపోయి వచ్చేసారు అన్నారు. కానీ 10 సంవత్సరాల వరకు, అంటే 2014 నుంచి 2024కి 10 సంవత్సరాలు అయింది. అంతవరకు హైదరాబాద్ ఉంటే ఇప్పుడు ఎక్కడ ఒక విధానం లేదు, ఒక నిర్ణయం సరైనది కాదు. ఆఖరికి ఏంటంటే ఇది కేవలం ఈ పార్టీని, నాతో పుట్టిన పార్టీ, నేను కాకుండా ఇంకా ఈ పార్టీలో ఎవ్వరు ఉండకూడదు, లేకపోతే ఈ పార్టీ మిగలకూడదు, ఈ పార్టీ ఇంకా భవిష్యత్ తరాలకి పనికి రాకూడదు, వైఎస్ఆర్సీపీ ఇంకెవరికి పనికి రాకూడదు, నా సంపాదన కోసం, నాకు నా అభివృద్ధి కోసం మాత్రమే ఇది పనికి రావాలి అన్న ఉద్దేశం పెట్టుకున్నారో ఏంటో. 4 పిల్లలు ఆట ఆడుతున్నారు, ఇసుక గూళ్ళు కట్టుకుంటారు. అందులో ఒక మూతబరి ఉంటాడు. వాడేం చేస్తాడంటే వాడే అంత ఆడు చెప్పినట్టే జరగాలి, ఆడినంతసేపు వాడాలి, ఆడు ఆపేయమంటే ఆపేయాలి. కానీ ఇంతలో వాళ్ళ అమ్మ పిలిచింది అనుకోండి, వాడు వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తే వీటన్నిటిని నాశనం చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. అవన్నిటిని డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతాడు. అలాంటి మనసుతో ఉంటుంది. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆ పార్టీలోనే చెప్పుకుంటున్నారు, మేము ఎంత చెప్పినా మా మాట ఎవరు వినరు, ఒక్కళ్ళు చెప్తే మాకే యాంటీగా ఉంటుంది, మా పరిస్థితి బాగుండదు, మా మీద ఏం చేస్తారో తెలియదు అనే పరిస్థితి. వసంత కృష్ణమోహన్ అనుకుంటాను, ఆయన నిన్న అసెంబ్లీలో ఆయన ఆవేదన చూస్తే, ఒకవేళ కాదంటే, ఆ రోజుల్లోనే కాదంటే అమరావతిని ఎందుకు చంపేస్తారు అని గట్టిగా నిలబడితే, మీకు పట్టిన గతే నాకు పడుతుంది అన్నారు ఆయన. అంటే మీకు పట్టిన గతి అంటే రఘురామకృష్ణరాజు సభాధిపతిగా ఉన్నారు, ఆయనకి ఏ గతి పట్టిందో మనకు తెలుసు, అదే ఆయనకి పడుతుంది, అందుకనే అప్పట్లో అంతకంటే ఇంకా మీరు ఏం అనలేకపోయేమో అని చెప్తున్నారు. అంటే అలాంటి యాటిట్యూడ్తో నాయకుడు ఉంటే ఆ పార్టీ ఎక్కడ జీవిస్తారు చెప్పండి. ఇది సరైంది కాదు. ఇది కేవలం తనని తాను గొయ్యి తీసుకొని ఆ గోతులో ఆ పార్టీని పాతి పెట్టేసే చర్య తప్పించి మరొకటి కాదు. ఏం ప్లాన్ చేస్తున్నారో, ఈ రాష్ట్రం వదిలేసి బయట వారానికి 6 రోజులు 5 రోజులు బయట రాష్ట్రంలో ఉంటున్నారు. మీరు ఏ ప్లాన్ చేస్తున్నారో తెలియదు, ఏం చేసి గెలుస్తారో తెలియదు. 29లో మనమే అంటున్నారు, శాసనసభకు రాకుండా ఒక ఎమ్మెల్యే తర్వాత ఎన్నికలకు వెళ్తారా, ప్రజల్లోకి వెళ్తారా? ఇవాళ ప్రజలు అంత అమాయకులా? తెలియదు వారికి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని తానే భూస్థాపితం చేసుకునేటటువంటి కార్యక్రమమే తప్ప మరొకటి కాదు అని నేను ఫైనల్ గా చెప్తున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను, నాకు కాస్త ఈ బ్రీత్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కొన్నాళ్ళ వరకు బాగానే వచ్చింది, తర్వాత ఒక టాబ్లెట్ తగ్గించారు, ఆ తర్వాత కొంచెం బ్రీత్ ప్రాబ్లం అనేది వచ్చింది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు కూడా తేడా వచ్చింది, అప్పటికి మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువగా మాట్లాడలేకపోవడం, ఆ కారణం చేతి ఇంతవరకు చేయలేదు. బట్టి ఎలాగో ఒకలాగా ఈ ఛానల్ని బతికిద్దామనే ఉద్దేశంతో మాట్లాడతాను.
మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటే హైప్ చేయండి. చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.